సుమాలి మాలి అయ్యా మరి మా పరిస్థితి ఏమిటన్నారు. బ్రహ్మదేవుడు వచ్చి, నాయనా మీరు చేసిందే దోషం, సూర్యమండలాన్ని ఆక్రమిద్దామని ప్రయత్నం చేయడం అంటే, సూర్యుని ఆక్రమించడం అంటే గ్రహణమే కదా. సూర్యున్నే గ్రహిద్దామని కొనిపోతున్నారంటే అది ధర్మ విరుద్ధం, సృష్టి విరుద్ధం. కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సూర్య మంత్రాన్ని, సూర్య స్తోత్రాన్ని, సూర్య కవచాన్ని నేను ఉపదేశం చేసేటువంటి దాన్ని చక్కగా పారాయణం చేయండి, మీరు చేసినటువంటి దోషం తొలగిపోతుంది అని బ్రహ్మదేవుడు ఆ మాలి సుమాలి అనేటువంటి ఆ ఇద్దరు రాక్షసులకి అద్భుతమైన అఖండమైనటువంటి స్తోత్రాన్ని, కవచాన్ని, సూర్య సంబంధమైనటువంటి మంత్రాన్ని 18 అక్షరాల బీజాక్షరాల మంత్రం, అష్టాదశ బీజాక్షర సూర్య మంత్రం ఇక్కడ ఉపదేశింపబడ్డది. ఆ మంత్రం ఉన్నది, ఆ స్తోత్రం ఉన్నది, ఆ కవచం ఇక్కడ చెప్పబడ్డది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మంత్రమంతా కూడా గురుముఖంగా నియమబద్ధంగా స్వీకరించాలి. నాయనా ఈ మంత్రము నేనేదో కొత్తగా ఉపదేశం చేస్తున్నది కాదు. ఇంతకుముందు ఇంద్రుడికి బృహస్పతి ఉపదేశం చేసిన మంత్రం ఇది. గౌతమ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి అహల్యాదేవి యొక్క పాతివ్రత్య భంగం చేద్దామని చెప్పి తప్పు చేసినటువంటి ఇంద్రుడు తన శరీరంలో ఉండేటువంటి తేజస్సు అందాన్నంతా కోల్పోయాడు. మళ్ళీ తన తేజస్సు, దివ్యమైన తేజస్సు రావాలి, తాను గొప్ప శక్తిమంతుడిగా మారాలి అని చెప్పి బృహస్పతుల వారిని ప్రార్థన చేస్తే, అప్పుడు బృహస్పతి శరీరంలో ఓజస్సు పెరగాలన్నా, శరీరంలో తేజస్సు పెరగాలన్నా, ఆరోగ్యం సరిగా ఉండాలన్నా ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. సూర్యుడి యొక్క ఉపాసన చేస్తే అద్భుతమైన ఆరోగ్యం, సూర్య ఉపాసన చేస్తే అన్న సమృద్ధి, సూర్య ఉపాసన చేస్తే శత్రు విజయం, సూర్య ఉపాసన చేస్తే నాయకత్వం. ఇవన్నీ సూర్యుడి యొక్క లక్షణాలు, సూర్య ఉపాసన యొక్క ఫలితం. కాబట్టి ఇంద్రుడు బృహస్పతి ఇచ్చినటువంటి ఈ మంత్రాన్ని స్వీకరించి చేసినాడురా, మీరు కూడా ఈ మంత్రాన్ని చక్కగా 3 సంధ్యాకాలాల్లో చక్కగా ఈ మంత్ర జపం చేయండి. మహాకుష్ఠీచకలిత చక్షుర్హీనో మహాప్రణీ యక్షప్రస్థో మహాశూలి నానా వ్యాధియుతోపివా. ఎంత సుదీర్ఘకాలంగా బాధ పెడుతున్నటువంటి వ్యాధి అయినా, రోగమైనా ఇక్కడ చెప్పబడ్డటువంటి 7 శ్లోకాల అద్భుతమైన స్తోత్రం ఉన్నది. ఈ స్తోత్రం గనక సూర్యోదయ సమయం 3 సంధ్యా సమయాల్లో ఎవరైతే నియమంగా పారాయణం చేస్తారో ఖచ్చితంగా ఎంత సుదీర్ఘకాలంగా బాధ పెడుతున్న వ్యాధి అయినా నిర్మూలన జరుగుతుంది. అట్లాంటి అద్భుతమైన స్తోత్రం ఇది ఎక్కడిదో కాదు, ఇది పురాణంలో చెప్పబడ్డది కాదు. ఒక శ్లోకానికి, ఒక స్తోత్రానికి ఇంత గొప్ప ప్రాధాన్యత ఎక్కడి నుంచి వచ్చింది అంటే, స్తోత్రాలకి ఇంత గొప్ప ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? వేదాలలో ఉండేటువంటి మంత్రమే స్తోత్రంగా డిజైన్ చేసినారు వ్యాసుల వారు. వేద మంత్రము కొంచెం స్వరం ఉండాలి, పైకి ఒక అక్షరం పలకాలి, కిందికి ఒక అక్షరం పలకాలి. ఇది గురువు చెబితే తప్ప ఆ అక్షరాలు ఎట్లా పలకాలో మనకు తెలియదు. కానీ అదే మంత్రాన్ని దాంట్లో ఎంత పవర్ ఉన్నదో అంత పవర్ నీకు వచ్చేటట్టు చేసేదే స్తోత్రం. ఇక్కడ చెబుతూ ఉన్నారు బ్రహ్మదేవుడు, స్తవనం సామవేదోక్తం సూర్యస్య వ్యాధిమోచనం. ఇది సామవేదంలో చెప్పబడ్డటువంటి సూర్య మంత్రం, సూర్య స్తోత్రం. అట్లాంటి స్తోత్రాన్ని మీకు ఉపదేశం చేస్తున్నానని చెప్పి 7 శ్లోకాలతో కూడినటువంటి స్తోత్రాన్ని ఉపదేశం చేసినారు. ఆ స్తోత్ర పారాయణం చేసి ఆ మాలి సుమాలి అద్భుతమైనటువంటి తేజస్సు సంపాదించుకున్నారు.